ఇటుపక్క లైట్ ఉన్నది, ఇటుపక్క సారీ ఉంది. ఎందుకు చేసాం చూడలేదు. ఎట్నా మంచిగా ఉన్నా కొంచెం నువ్వు వాళ్ళ మాట నాకు బ్రో, నాకు భయం అవుతుంది. చూడు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో లాస్ట్ వీడియోలో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటే ఒక ఊరు మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను కదా, ఆ లొకేషన్కి అయితే మళ్ళీ వచ్చాను. ఈరోజు మ్యాక్సిమం వాళ్ళని పట్టుకోవాలని చాలా ప్లాన్ వేసి, ప్లాన్ అంటే ఎట్లా అంటే ఈ ఊరికి ఒకటే రూట్ ఉంది. ఇప్పుడు చూసారా రూటు, ఇదే రూటు. ఈ ఊర్లోకి ఎంట్రన్స్ కావాలంటే ఈ ఊరు బయట ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అక్కడ ఒక చిన్న విలేజ్ టైప్లో కొంతమంది గుడిసెలు వేసుకొని మేకలు కాసుకుంటూ ఇలా ఉన్నారనమాట. వాళ్ళకి నేను చెప్పి పెట్టాను, ఇలా ఎవరైనా ఈ రూట్లో ఏదైనా వెళ్తే నాకు చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని నేను వాళ్ళకి నా ఫోన్ నెంబర్ ఇదంతా ఇచ్చి చెప్పి పెట్టాను. సో ఈరోజు వచ్చేసి కంపల్సరీగా వాళ్ళు ఇలా వెళ్ళారు, ఒక 2-3 వెళ్ళారు. సమ్ వెహికల్లో వెళ్ళారు అని చెప్పారు. కాబట్టి ఈరోజు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది అని తెలుసుకొని ఈరోజు వచ్చామన్నమాట. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి దికా. సో తరుణ్ వచ్చాడు, అలాగే మా తమ్ముడిని కూడా పిలుచుకొని వచ్చాను. ఓకే, మెయిన్ వీడిని ఎందుకు పిలుచుకొని వచ్చానని మీరు ఏమైనా అనుకుంటారేమో. సో మెయిన్ విషయము, ఇప్పుడు మన టీంలోకి వస్తూ ఉంటారు కదా, అలా మన సుధీర్ కానీ బాబ్జీ కానీ ఈ మధ్యన ఫుల్ వర్క్లో ఉన్నారు, వాళ్ళ ఇష్యూలు వాళ్ళకు ఉన్నాయి. సో నేను సుధీర్కి దగ్గర 1 మంత్ నుంచి అడుగుతున్నాను. సో తనకి కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. లాస్ట్ టైం జిన్ లొకేషన్కి వచ్చాడు కదా, జిన్ లొకేషన్లో కొద్దిగా ప్రాబ్లం అయింది. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా కొద్దిగా వాళ్ళు రావడానికి ఇది కొద్దిగా టెన్షన్ పడుతున్నారనమాట. ఇంకా బాబ్జీ గారు మీకు ఒక వీడియో క్లిప్ పెడతా చూడండి. చూడు రారా, సర్లే చూడు బామ్రా, చూడు బామ్రారా. ఏ గాడి పోవాలా? నీళ్ళు పోసుకుని పోంపా. చూడుకొచ్చావరావా? అలా ఉంది మన పరిస్థితి. ఎప్పుడు పిలిచినా కూడా ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీరే వచ్చారే, వాళ్ళని పిలుచుకొని రావచ్చు కదా అని కామెంట్లు వచ్చాయి. కాబట్టి సో ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళనే పిలుచుకుని వస్తాను. నా మెయిన్ మోటివ్ ఏంటంటే నేను మీకు వీడియో తీయాలి, నేను వీడియో మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి, అదే అందుకని చెప్తున్నాను. సో వాళ్ళని ఏదో బ్యాడ్ చేయాలని కాదు, నేను బ్యాడ్ అవ్వాలని కాదు, మీరు బ్యాడ్ కావాలని కాదు. ఓకే సరేనా? అరే పండు, మెయిన్ థింగ్ టెన్షన్ ఏం పడద్దు, జాగ్రత్తగా ఉండు. ఇక్కడ మనుషులే ఉన్నారు. సో ఎవరు కనెక్షన్ కూడా పట్టుకోవడానికి ప్రయత్నించండి. తరుణ్ ఓకే కదా? ఓకే సరేనా? సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు లోపల ఎక్కడున్నారో, ఎటుపక్క ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి వచ్చినప్పుడు ఒకటి గమనించడం లేదు, ఇటు వచ్చేటప్పటికి ఊరికి అవకాశం లేదు. మనం వచ్చిన తర్వాత మామూలుగా పాతకాలం చెప్పులు ఉంటాయి చూడు, గట్టిగా మాట్లాడను, పాతకాలం చెప్పులు ఉంటాయి చూడు జార్లో, అవి గమనించిన వచ్చేటప్పుడు అంతగా గమనించి చూసాను నేను. వస్తాను. ఓకే సరే, టార్చ్ లైట్ తీసుకున్నారా? ఓకే సరేనా? జాగ్రత్తగా పరిగెత్తద్దండి, పానిక్ అవ్వద్దండి. రండి.
ఇక్కడే కదా లాస్ట్. అదే అది ఏందబ్బా అని చెప్పి చూస్తా ఉన్నది. సో గైస్ లాస్ట్ టైం వచ్చేసి ఇక్కడే అనమాట వాడు చేస్తూ ఉండింది. పూజలు చేస్తూ ఉన్నాడు. గైస్ చూడండి ఇక్కడ ముగ్గు ఇతరు ముగ్గు అంతా ఏదో చెడిపేశాడా లేకుంటే చెడిపోయిందా? మొత్తం చెడిపోయింది. ఎవరు ఇంకోటి అంటే పదాలు గుర్తులున్నా నైట్ వర్షన్ తీసుకో వచ్చి ఇవన్నీ ఎట్ట పోయినాయి? ఇక్కడ కొండ ఉండిలా. అదే నేను చూస్తానా కొండ అంటే మనం వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏమన్నా ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉంటాడేమో. అదే వచ్చి ఏమన్నా చేశాడా లేకుంటే ఎట్లా? సో ఫ్రెండ్స్ ఈ ఊరు మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఈ ఊరికి ఉండడానికే ఒక గుర్రాన్ని బలి ఇచ్చారంట. సో అప్పటి నుంచి ఈ ఊర్లో కొన్ని మూఢనమ్మకాలు ఇలాంటి బలి ఇవ్వడాలు తర్వాత పూజలు చేయడాలు క్షుద్ర పూజలు లాంటివి ఇలాంటివి ఎక్కువగా నమ్మి ఎక్కువ చేస్తూ ఉంటారంట. ఈ ఊరికి ఒక ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అంటే వాళ్ళకి ఇంకా మీకు పూర్తిగా చెప్పాలంటే కొంతమంది అదే పనిగా తిరుగుతూ ఉంటారు గుప్త నిధులని అలాంటివని. ఈ ఊరు పాతకాలంది. ఇక్కడ వరదలు వచ్చి కొట్టుకొని పోయాయి అన్నమాట. అప్పుడు ఆ పాతకాలంలో మీకు తెలిసిందే కదా, మీకు లాస్ట్ టైం వీడియోలో మీరు చూసారో లేదో పెద్ద పెద్ద కుండలు ఉన్నాయి. అలాంటి కుండలలో ఇక్కడ బంగారు ఏదో పెట్టి ఉంటూ ఉండేవారంట. అదంతా కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నాయి వాటిని తీయాలని కూడా ఎక్కువ ఇలా చేస్తున్నారంట. నేను తర్వాత దీని గురించి తెలుసుకున్నప్పుడు తెలిసింది. ఏది ఇందాక అక్కడ వచ్చింది సౌండ్. స్టార్ట్ చెప్పేటప్పుడు ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇటుకు వచ్చాక ఒకసారి వచ్చింది. అవుతారు ఏదన్నా కర్ర లాంటిది పట్టుకొని ఉండడం బెస్ట్ అంటావా? కర్ర లాంటిది పట్టుకొని ఉండడం బెస్ట్ అంటావా? సౌండ్ అది కదా, మంచం ఉండే రూమ్ కాడ డోర్ సౌండే కదా. అదే అదే అక్కడే అక్కడే సౌండ్ వచ్చింది మనిషిది.
అరే మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. ఈరోజు నేను మిమ్మల్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలనే వచ్చాను. ఎక్కడున్నారు మీరు? మీ అంతకు మీరు వచ్చే మర్యాదగా ఉంటుంది. ముందు సౌండ్ ఈ సైడ్ నుంచి వచ్చింది డోర్. ఈడ కూడా చూడండి పుట్ట. అన్నా అసలు ఎవరు లేదు. అదే కదా, నాన్ స్టాప్ 2 సార్లు వచ్చింది డోర్ సౌండ్. రూమ్లోకి వస్తే ఒక్క రూమ్ లేదు. నేను కరెంట్ వైర్లు ఉన్నాయి అని ఉన్నాయి. జాగ్రత్త వద్దురా, కరెంట్ వైర్లు ఉన్నారు వద్దు. వచ్చి గైస్ కరెంటు కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇందాక మీరు చూసారు కదా అక్కడ టార్చ్ లైట్ అది. ఫస్ట్ అక్కడి నుంచి వచ్చింది కదా రేకుది, ఆడ చూద్దామా. అది ఈ బటన్ చూడు, ఫ్లాష్ బటన్. ఈ బటన్ నొక్కితే నీకు డిస్ప్లే కదా సార్, లాస్ట్ బటన్. ఓకే దా వచ్చింది, మీ ఇద్దరం వచ్చింది. ఇద్దరం వచ్చింది. పైకి వచ్చేసాడు పైకి కట్టే. లోపలికి వెళ్ళాడు కదా అన్నా. రా. ఎటుపక్క వెళ్ళాడు? లోపలికి వచ్చాను. ఏడికి వచ్చానా? పక్క రూమ్లోకి ఏమైనా వెళ్ళాడా? పక్క రూమ్లో ఉంటున్నాడు. ఒరే కొంప తీసి ఈ రూమ్లోకి అటు వెళ్ళిపోయాడు. ఏ క్లియర్ క్యాప్చర్ అయినాడు. నేను కూడా క్యాప్చర్ చేశా. పూజారి కాదురా, మంత్రగాడరా. మొన్న బట్టి మంత్రం చెప్పుకోవడం పైకి వచ్చింది. భయపడద్దురా, భయపడద్దు, ఏం కాదు. కొంప పైకి ఏమైనా వెళ్ళాడా? గైస్ క్లియర్ క్యాప్చర్ అయినాడు. చూడండి కింద సౌండ్ వచ్చిందా? ఇట్లేమన్నా పరిగెత్తాడా? అన్ని దగ్గర ఉన్నాయి. ఇల్లు దాటుకోవడానికి వెళ్ళిపోవచ్చు. లోపలికే కదా ఎంటర్ అయింది. ఖచ్చితంగా ఇంట్లో
లైట్లు ఆఫ్ చేసి ఆఫ్ చేసి మీరు ఆరంలో పోండి, ఈ రూమ్లో మీరు ఆరంలో పోండి, మీరు ఆరంలో చూడండి. జాగ్రత్త గాయస్. అసలు ఈ రూమ్ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఎలా ఉంది? అసలు ఈ రూమ్ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఎలా ఉంది? అసలు ఈ రూమ్ నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. ఉన్నాడా? తను క్లియర్ చూసావా? సౌండ్ వచ్చింది, క్యాప్చర్ అయింది. అందుకని ఇక్కడి నుంచి ఎట్లా మాయమైపోతున్నాడు వీడు? ఒకడే కనబట్టాడు, మొన్న ఒకడే కనబట్టాడు. వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఏంది ఏదో మెరలో ఏదేదో గంభీరంగా వేసుకొని మొహం అంతా ఏదో పిచ్చి పిచ్చి అదే స్వామీజీ ఉంటుంది చూడు, ఏమంటే ఒక్కరు నలుగురు కొరవల చేతులు ఏదో ఉన్నాయి. దాంట్లో క్యాప్చర్ అయిందో లేదో తెలియదు అని నేను చూసా. ఎక్కువైతే లేడు, ఒక్కరు కాదు. అరే ఇప్పుడు నిన్ను చూసాం మేము, మమ్మల్ని చూసి పారిపోతున్నావు ఎందుకు? రామా ఎదురుగకి. ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నాడు? మనం పోయి చూసాం చూడు, అవన్నీ ఉన్నాయి చూడు. మంచం అది అక్కడే అనిపిస్తుంది. అక్కడే రేయ్, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఏం కావాలండి నీకు? ఈ సైడ్ కూడా డోర్ సౌండ్ వస్తుందా? పక్కన వస్తుందా? రే జాగ్రత్త, తరుణ్ పోతావా ఆడికి? చూడు సౌండ్ జాగ్రత్త. అరే ఏం కావాలరా నీకు? దేనికోసం ఉన్నారు ఇక్కడ మీరు? ఏం పూజలు చేస్తున్నది మీరు? ఏయ్, నువ్వు వస్తావా బయటికి? రా బయటికి రా. అన్నా ఏడెవరో ఉన్నారన్నా. ఈడ ఉన్నారు తరుణ్, ఈడ ఉన్నారు. ఏడు ఒకరు కాదు. రేయ్ గైస్ ఇక్కడే ఉన్నారు చూడండి. రేయ్ రేయ్ ఏం కావాలా నీకు?
రేయ్ ఏం కావాలా నీకు? రేయ్ ఏమైంది రే రే తరుణ్ ఓయమ్మా ఎవరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు లోపల. అమ్మా తగిలిందా? మోకాలు అదిరిపోయిందిరా. పైకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు. ఆడవాడు వచ్చేసాడు, మీరు అరిసెలకి వాడిని ఇలా మేము లోపలికి వచ్చిన వెంటనే దుబ్బు కూడా వెళ్ళిపోయారు రా వాళ్ళు. ఈడ కూడా ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా. మోకాలతో కూడా ఎదిరిపోయిందా? ఎక్కువ తగిలిందా? అబ్బా ఏం నిలవని తోసేసారు నా. అవునా? అమ్మా జాగ్రత్త, నువ్వు కట్టె పట్టుకోండు. ఎవడు వచ్చినా ఫస్ట్ బేసి కత్తి తీసుకొని ఉన్నావు వాళ్ళు. దీని కింద ఉన్నారు వాళ్ళు. దీని కింద ఉన్నారు. ఏడే ఉన్నారు వాళ్ళు. పట్టుకున్నామంటే మేము మిమ్మల్ని ప్రాణాలతో ఉంచాం. లైట్ ఆఫ్ చేద్దాం. జాగ్రత్తగా రండి చెప్తా. ఇక్కడ కాదు, ఎవరు ఉన్నారు? ఎవరో పరిగెత్తారు. కాదు, సమ్ సారీ టైప్ అనుకుంటా. సారీ టైప్ లో ఉన్నారు. అరుచుకుంటూ తిరుగుతాను నా మొత్తం. కాదు స్వామి, ఇప్పుడు ఆడ చీర కట్టుకున్నారు. ఎవరు చీర కట్టుకొని ఇప్పుడు పోయింది. చీర కట్టుకున్నారు. లేడీస్ కూడా వచ్చారా? పక్క ఏదో చేస్తున్నారు వాళ్ళు మొత్తం. ఎవరో పరిగెత్తారు. కాదు, సమ్ సారీ టైప్ అనుకుంటా. సారీ టైప్ లో ఉన్నారు. అరుచుకుంటూ తిరుగుతాను నా మొత్తం. ఇప్పుడు ఆడ చీర కట్టుకున్నారు. ఎవరు చీర కట్టుకున్నారు. కట్టుకొని ఇప్పుడు పోయింది. చీర కట్టుకున్నారు. పక్క ఏదో చేస్తున్నారు వాళ్ళు మొత్తం. ఊరు మొత్తం రౌండ్ ఆఫ్ వేసి ఏందో చల్లుతున్నారు అనుకుంటున్నాను. ఏదో చేసా. అదే చేస్తున్నారు. లాస్ట్ టైం చూసాం కదా మనము. అట్లనే కాదు, లేడీస్ ఎందుకు ఇన్వాల్వ్ అయినారు? లేడీస్ ఎందుకు వచ్చారు? ఏమన్నా బలిస్తున్నారండి? ఏమన్నా బలిస్తున్నారండి? లేడీస్ని బలి వేయడం ఏందియా? కాదు, మామూలుగా లేదు, బలి కాదు. వాళ్ళు కూడా ఏమన్నా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాను. ఏమో చెప్పలేము. ఇప్పుడైతే లేడీ నేను చూసా. నేను కూడా లేడీ క్లియర్ సారీ మారి కట్టుకుంది. లేదు నా లేడీ. లేడీనే. చూద్దాం అని చెప్తా. జాగ్రత్త.
క్లియర్గా లేడీ మాదిరి నాకు నచ్చింది ఇక్కడ పరిగెత్తినట్టు. ఒకటి లేడీ ఒకటి ఎటు ఉంటుందా? ఒకరే కాదు స్వామి, మన ఇంట్లో కూర్చొని వాళ్ళు అది కాదు కొంప తీసి వాళ్ళు ఏమన్నా లేడీ లేడీ గెటప్ వేసుకొని ఉన్నారా లేకుంటే నిజంగా లేడీనా అనేది అర్థం కావట్లా. అన్నా ఏదో చెప్తాను. మంత్రాలు తిరుగుతా ఉంటారు మొత్తం. మంత్రాలు చదువుతా ఉన్నారా? మొన్న కరెక్ట్ పంట వచ్చింది. రైట్ అని చేయాలా? ముగ్గురు ఉన్నారు. ఏదో చేస్తారా? ఏదో చేస్తున్నారు. గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు. ముగ్గురు వాళ్ళు తలపైన మంట పెట్టుకుంటా. ఓన్లీ లైట్ వస్తుందా? టార్చ్ ఏమంటావా? టార్చ్ భయపడతారా? నువ్వు చెప్పే పిలిచి వచ్చాను రా, టెన్షన్ పడతా. అన్న ఏదో వాళ్ళు గట్టిగా చేస్తున్నారు. చేస్తున్నారు చాలా మంది ఉన్నారు. ముగ్గురు పట్టుకోవడానికి ప్రయత్నించండి. పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా ఉంటే తీసుకోండి. కట్టేది ఏమైంది? కర్ర తీసుకో. వచ్చారన్నా. సరే కనిపిస్తుంది. వద్దా ఏంద్రా వల్ల ఒక్క నిమిషం నేను చూస్తాను, మీరు చూడండి జాగ్రత్త. ఏంద్రా వాళ్ళు ఎట్ట పోయినారు బ్రో వాళ్ళు? గైస్ ఇలానే పోయినారు. ఉండే ఈ పక్క నుంచి వస్తా. ఇలా ఎవరో పోయినాడు అనిపిస్తుంది. ఇది ఆసందేనా? కొంప తీసి ఎక్కడైనా ఉన్నారా? అన్నా ఏమైంది బ్రో? తరుణ్ ఏమైంది బ్రో? తరుణ్ పండు అన్నా ఏమైంది బ్రో?
నా భయా ముఖాన్ని ఏందో ఎవరో కొట్టినారు నా. పట్టుకు ఏమైంది బ్రో? తరుణ్ తరుణ్ ఏమైంది తరుణ్? తరుణ్ 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 ఎవరో పరిగెత్తారు నా. ఆయనకు నేను ఆయన కోసం వస్తానే, ఆయన కింద పడిపోయినా ఎవరో పరిగెత్తినారు నా. తరుణ్ తరుణ్ బ్రో లే బ్రో. తరుణ్ పని నీళ్ళు తరుణ్ క్యాబ్ తీసుకో బ్రో ఏమైంది బ్రో? పగలే క్యాబ్. తరుణ్ 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 దప్పడుకో. బ్రో లే బ్రో. తరుణ్ బ్రో ఏమైంది బ్రో? కూర్చో కూర్చో తరుణ్ ఏమైంది తరుణ్? ఓకేనా అన్నా ఎవరో ఏదో పైకి చూసావు క్యాప్చర్ చేసావు నీ కనెక్ట్ చేయండి నా మనిషి. అన్నా ఇప్పుడు ఏదో మంత్రం ఇచ్చాడు బ్రో. ఏందని బ్రో పోదాం బా బ్రో, వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న. ఇప్పుడు ఏందో చదువు ఏదో మంత్రాలు చదువు పైకి వేసన్నా, తలకే మొత్తం నొప్పి వస్తుందన్నా. బండి కాడికి వెళ్తాను, బండి కాడి నీళ్ళు అవుతావు. లే చెప్తా లే కళ్ళు తిరుగుతున్నాయనా. ఒక్క నిమిషం చేపేసుకో పండు నైట్ విషన్లా జాగ్రత్త. పండు రే జాగ్రత్త రా ముందర రా. బాగున్నాయినా ఇప్పుడు ఏంది నువ్వు ఎందుకు చేసి చదివన్నా, కళ్ళు తిరిగి తిని వెంటనే భయమరిపోయాన్నా. వెళ్ళిపోదాం నుంచి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మంత్రగాడు ఎప్పుడైతే అలా మంత్రం టైప్లోనే ఏదో వేసేసాడు తరుణ్కి, ఇంకా తరుణ్ వల్ల కాలేదు. తను ఎక్కడంటే అక్కడ ఇంకా పడిపోతున్నాడు. ఇంకా వద్దు, ఇంకా ఉండే కొద్దీ రిస్క్ అవుతుంది, వెళ్ళిపోవడమే బెస్ట్లే అనేసి ఇంకా మా తమ్ముడు కూడా భయపడుతూ ఉంటే, ఇంతసేపు నా ఆలోచన ఏమో పట్టుకోవాలని అనింది, కానీ మరీ ఇంత రిస్క్ చేసి అవసరం లేదులే అనేసి ఇంకా వెళ్దాం అనుకున్నాము. కానీ అది మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది అంటారు కదా, అదేవిధంగా మా అంతకు మేము వెళ్తున్నాము. సడన్గా ఒక చోట ఆటో అయితే ఆగిపోయిన వెంటనే మాకు జరుగుతున్నది చూసి షాక్ అయిపోయాము అనమాట. సో అంత భయంకరంగా అనిపించింది. సో ఇలా నిజంగా ఆ దేవుడే మమ్మల్ని ఆపాడేమో అనే ఒక ఫీల్ అయితే వచ్చింది. ఇరుక్కుపోయింది బండి. ఏమైందా? ఎక్సలేటర్ వాడి తెగిపోయింది. ఎక్సలేటర్ వాడి తెగిపోయింది. ఏంది ఒకటి పోతే ఒకటే బండి చూసి ఇరుక్కుపోయింది. ఎక్సలేటర్ దిగు అంతా బుడదనా? బుడద మామూలు ఇంక ఇరుక్కుపోయింది. పట్టుకో. వైర్ తీస్తాను. ఏంది బాయ్? ఇప్పుడు ఎట్టా పోయేది? ఇప్పుడు ఎక్స్లేటర్ వైర్ తెగిపోతే ఎట్టా? ఇంకా పావచ్చునా అన్నా? అన్న మంత్రాలు ఏంది మంత్రాలు వినబడుతున్నాయి? మన సౌండ్ ఏమోలే. ఏంది ఒకటి పోతే ఒకటి కాంకురే కాంగా బయట
లైట్ వేసుకుని పావు వచ్చిన ఇటు కడితే పావు వచ్చా ఇటు కడితే అంటున్నా ఆ? ఏందో ఒకటి పోతే ఒకటి 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 పోతే ఒకటి లైట్ ఆఫ్ చేయనా మంటలు వేసుకొని కూర్చోండారా ఏంటన్నా మంటలు వేసుకొని కూర్చోండారా అంతా ఏందో ముగ్గులు వేసుకోండారా బ్రో మనం వెళ్ళిపోదాం బా బ్రో మనకి ఎందుకు బ్రో ఇది నా కొడుకుల్ని చెప్తా చెప్తా లే కొడుకుల్ని ఇక్కడి నుంచి చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో చేశాను రా ఏదో చేస్తున్నారు మళ్ళా పక్క పూజ చేస్తున్నారు వాళ్ళు నా కొడుకులు అయిపోయినారు లేకపోతే అది చేతపడి ఇటుపక్క లేడీ ఉన్నది, ఇటుపక్క సారీ ఉంది. ఎందుకు చేసావు చూడలేదు పట్టుకున్నా ఖచ్చితంగా. పూజలు చేస్తారా అని చెప్పింది అదే కదా, పూజలు చేస్తారా అని. వీళ్ళు విడుదల పోటలే వీళ్ళు ఆ పూజ కానీ ఏమన్నా ఆపితే వాళ్ళకి ఏమైనా ప్రాణాలకు వచ్చినట్టుంది, కావాలని చేస్తా ఉన్నారు వాళ్ళు. ఎట్లా చేస్తున్నారు తెలియదునా దేవుడే ఏమన్నా మనకు బండి అయిపోయినట్టు చేశాడా? కరెక్ట్గా వాళ్ళు ఉండి ప్లేస్ అయిపోయింది, బండి ఇరిగిపోయింది, యాక్సిడెంట్ వైరి ఆడ ఇరక్కపోయి వాళ్ళు ఏదో కీడి చేస్తా అంటున్నా, దాన్ని ఆపాలని మనం ఆగిపోయినాం ఖచ్చితంగా. అలా జాగ్రత్త ఒకటి నా పైన జలంగానే కళ్ళు తిరిగిపోయింది. ఇద్దరే ఉన్నారు పట్టుకుంటే కాదు ఇప్పుడు ఎవడో ఉన్నాడు కదా వాడికి పట్టుకోకాక కాళ్ళు దించిపోద్ది ఇంకో అదే వాళ్ళకి ఎట్ట తెలియడు పైన. భయపడతాను నాకైతే భయం లేదు. కొన్ని అంతే తీసుకుంటే ఏమన్నా ఉంటే తీసుకొని చెప్తాను. ఇట్లా రే అమ్మ ఎవరో పడిపోయి తరుణ్ ఎవరో అన్నా
కదులుతుందా కదులుతుందా వాడు పూజల నుంచి లేచిన వెంటనే పడిపోయింది. పడిపోయింది. ఏదో చేశారన్నా, చచ్చిపోయిందేమో ఎట్నా, మనకేమన్నా అవుతుందినా? బ్రో నువ్వు అలా మాట్లాడకు బ్రో, నాకు భయం అవుతుంది. చూడండి నా సర్కిల్ నుంచి వచ్చే బ్రో, సర్కిల్ నుంచి బయటకు వచ్చాయి బ్రో. అవన్నీ కొట్టకోకనా. అన్నా హలో ఏమండి? నాకు ఏదో అయినట్టుంది, మనం పోదాం. అన్నా మధ్యలో వదిలిపెట్టేది ఏమన్నా అయితే మనకి రా. అక్క 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 అన్నా బతికే ఉందన్నా. అక్క 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 ఎవరక్క మీరు? అన్నా దెయ్యం దెయ్యం ఏం పట్టింది అక్క అక్క మా వాయిస్ ఏదో డిఫరెంట్గా వస్తుందన్నా. అన్నా అవునన్నా తీసుకుని ఆటోలోనే వేసుకెళ్ళి పంపనా. ఎందుకడా ఆటోలో వేసుకొని పోతావా? మళ్ళీ ఏమైనా అయితే ఏడంటే అందరికి మన ముగ్గురికైనా. అక్క మీరు ఎవరు అక్క? అక్క 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 ఎవరక్క మీరు? అక్క అన్నా వాళ్ళు ఏదో చేసి పెట్టారన్నా పక్క. ఇప్పుడు సగంలో వదిలేసి వెళ్ళిపోతే మనకేమన్నా రిస్క్ ఏమో. అప్పుడు మనకి రిస్క్ వదిలేకపోతే మనం ఏం చేయాలి ఇప్పుడు? వాడు మనం వెళ్ళిపోయామనుకో ఓడే వచ్చి తీసుకుపోతాడు. ఓడే వచ్చి ఎట్లా తీసుకుపోతాడు. వదులుతావు తరుణ్? మంచి తరుణ్ వాడు అసలు మంచి కోసం చేసాడు, చెడు కోసం చేసాడు. అటేందుకు తీసుకోపోయింది అయితే పట్టుకో ఆప్ చేసి అక్క అన్నా ఫ్రెండ్స్ మొత్తానికైతే లాస్ట్లో వాళ్ళని ఎలాగో అలా కాపాడగలిగాము. కానీ మేము ఫస్ట్ చాలా భయపడిపోయాం. ఎవరైతే చీర కట్టుకొని ఉన్నారో వాళ్ళు లేడీ ఏమో, నిజంగా వాళ్ళని ఏదైనా చేస్తున్నారేమో అనేసి. బట్ వాళ్ళైతే లేడీ కాదు ఫ్రెండ్స్, తను ఒక మగ వ్యక్తే. తను అలా లేడీ మాదిరి శారీ కట్టుకొని చేస్తున్నారంట పూజలు. ఇలా లైక్ అది ఏదేదో చెప్పారు, ఇంకా నేను అవన్నీ మీకు చెప్తే బాగోదన్నమాట. చీర కట్టుకొని చేస్తే అదే అంటే లైక్ ఏమంటారు, హిజ్రా టైప్ అంటారు కదా. సో అలా వాళ్ళు కంప్లీట్ హిజ్రా కాదు, అలా బిహేవ్ చేస్తూ కొంతమంది ఉంటారు చూడండి. సో అలాంటి ఒక వ్యక్తి అంట తను. సో తనకి ఆ చీర కట్టి ఏదో పూజలు చేస్తే వాళ్ళకి ఏదో కొన్ని, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇలా నిధులు లాంటివి ఇలాంటివి వస్తాయి అనేసి. సో అలా ఎవరో చెప్పారని వాళ్ళైతే పూజలు చేయడానికి అయితే వచ్చారంట ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడైతే మేము వెళ్ళామో అక్కడ ఆ పూజారి గారు అయితే పారిపోయారు. ఇది తెలిసిందే కదా, ఇది ఏ కొద్దిగా బయట వచ్చినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను కూడా ఎక్కువ డీటెయిల్స్గా దీని గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళ గురించి కూడా నేను అక్కడక్కడ కూడా ఫేసులు కనిపించడం కూడా బ్లర్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ కాకూడదు, మాకు రిస్క్ కాకూడదు. వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో మాకు కూడా అంతే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మేము కూడా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఎవరికి ఏ ఇష్యూ అయినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపిస్తాను. ఎంతవరకు మనకు వీలవుతుందో అంతవరకే నేను ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పాను కదా మీకు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు వచ్చినా రాకున్నా, ఎవరున్నా లేకున్నా, నేను నా పరంగా నేను వీడియోస్ అయితే ఇస్తాను. మీకు డెఫినెట్గా నచ్చితేనే చూడండి, నచ్చకుంటే మీకు ఎవరు రావాలి వీడియోలోకి, వాళ్ళు ఉన్నప్పుడే చూస్తామనే వాళ్ళు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా వాళ్ళు వచ్చినప్పుడు తమ్నైల్లో పెడతాను. సో తమ్నైల్ చూసే చూడండి, నాకు ఏ ఇబ్బంది లేదు. సో నేను ఏమున్నా కూడా నేను కష్టపడాలి, నేను మీకు చూపించాలి, మీరు ఎంజాయ్ చేయాలి అనేది
నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే ఫ్రెండ్స్, అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్.